గుంటూరు జిల్లా మంగళగిరి సొసైటీలో సుమారు 2,30,00,000 రూపాయల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీంతో మంగళగిరి జేడీసీసీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. నకిలీ పత్రాలతో లక్షలాది రూపాయలు మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగల్లు పిఏసీఎస్ సీఈఓ రమేష్ బాబు సుమారు 9 కోట్ల రూపాయల స్కామ్ చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు బాధితులు. అయితే ఆయా సొసైటీల్లో సుమారు 12 కోట్ల స్కామ్లో సిబ్బంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. ఈ సొసైటీ స్కామ్ ఏదైతే ఉందో ఈ సొసైటీ స్కామ్లో కురగల నుంచి కానీ పక్కనున్న నీరుకొండ గ్రామం నుంచి కానీ దాదాపుగా 145 మంది పైగా జనము ఈ సొసైటీలో రమేష్ బాబు చేసిన స్కామ్లో బాధితులండి. ఇప్పటివరకు ఏంటంటే బయటకు వచ్చిన లెక్కల ప్రకారంగా దాదాపు 9 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి 9 కోట్లు జరిగిందా 9 కోట్ల పైచిలుకు జరిగిందా అనేది ఇంకా లెక్కలు నిర్ధారించాల్సి రావుంది. ఇప్పటి వరకు కూడా ఈ 145 మంది బాధితులు ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. దాదాపు ఇప్పటికి సగం మంది మాత్రం బయటకు వచ్చారు. ఈ 145 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఇంకా బయటకు వస్తే ఈ స్కామ్ యొక్క లోతు ఎంత ఉందనేది బయటకు తెలుస్తూ ఉంటుంది. దయచేసి పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ యొక్క 145 పైచులకు బాధితులు 9 కోట్లు 10 కోట్లు అంటున్నారు. ఈ యొక్క స్కామ్ను మీరు సీరియస్గా తీసుకొని దీన్ని పరిష్కరించి వీరందరికీ సత్వరమైన న్యాయం చేస్తారని చెప్పేసి మీ మీద ఎంతో ప్రగాఢమైన విశ్వాసాన్ని ఉంచి